హలో ఫ్రెండ్స్. ఈరోజు అలనాటి మధురాల్లో సమాజాన్ని ప్రశ్నిస్తున్న 2 పాటలు పెట్టాము. ఈ తరహా పాటలు చాలా శక్తివంతంగా, ఉత్తేజంగా ఉండి మనల్ని అంతర్లీనంగా వెళ్ళి ఆలోచింపజేస్తాయి. అలాగని ఇవి సమాజం మీద తిరుగుబాటు చేసే పాటలైతే కాదు. సమాజం అనేది ఎలా ఉంటే బాగుంటుందో ఒక సందేశం ఇస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, పాటలు వినేద్దామా? మొదటి పాట 'నేగన్ నాది కాదు ఆకలిది' సినిమా నుండి. ఇది 1976లో వచ్చింది. ఈ పాటలో రామారావు గారు, ప్రభ గారు ముఖ్య తారాగణం. రెండో పాట 'యువరాజు' సినిమాలో ఉంది. ఇది 1982లో వచ్చింది. ఈ పాటలో నాగేశ్వరరావు గారు, జయసుధ గారు, సుజాత గారు ముఖ్య తారాగణం. ఈ 2 పాటలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం జీవం పోసింది. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి. మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి. లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. గుడులలో లింగాలను మింగే బడ భక్తులు కొందరు, ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు, ఆకలి తీరక నేరం చేసే, ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.
చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవరో చూపండి. ఎవరు 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 ఎవరా నలుగురు? ఏరా నలుగురు? నీ వాళ్ళ, నీలో ఉన్నవాళ్ళ, నిన్ను చూసి నవ్వేవాళ్ళ, నవ్వలేక ఏడ్చేవాళ్ళ, నిన్ను నవ్వుల పాలు చేసేవాళ్ళ. ఎవరా నలుగురు? ఏరా నలుగురు? ఎవరా నలుగురు? ఏరా నలుగురు? ఎవరా నలుగురు? నలుగురు ఏరా నలుగురు? నలుగురు Tell me, who are they? Where are they? ఎవరా నలుగురు? ఏరా నలుగురు? నీ వాళ్ళ, నీలో ఉన్నవాళ్ళ. ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో అన్నాడని ఆలిని వెలివేశాడు యుగ పురుషుడొక్కడు. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో అంటారని ఆలిని అమ్మేశాడు మహనీయుడొక్కడు. వెలివేసిన వాణిని ఏమన్నారా నలుగురు? అమ్మేసిన వాణిని ఏమన్నారా నలుగురు? వినేవాడు ఒకడుంటే అనేవాళ్ళు కోకొల్లలు, పడేవాడు ఒకడుంటే పడగొట్టే వాళ్ళే 10గురు. ఎవరా నలుగురు? ఏరా 10గురు? ఎవరా నలుగురు? ఏరా 10గురు? ఎవరు? ఎక్కడ? ఎవరా నలుగురు? ఏరా నలుగురు? నీ వాళ్ళ, నీలో ఉన్నవాళ్ళ. ఎవరో పోనీ నాకేమని, ఎవరో పోనీ నాకేమని ఇంతను కూర్చుంటే అయ్యేవాడా బుద్ధుడు. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో చేస్తారని భయపడి కూర్చుంటే తలచేవారా అభిమన్యుని. శోధించిన వాణిని ఏమన్నారా నలుగురు? సాధించిన వాణిని ఏమన్నారా నలుగురు? విన్నానని ఒకడంటే చూశానన్నది నలుగురు, అంటాడని ఒకడంటే అన్నాడనేది 10గురు. ఎవరా నలుగురు? ఏరా 10గురు? ఎవరా నలుగురు? ఏరా 10గురు? ఎవరా నలుగురు? ఏరా నలుగురు? నీ వాళ్ళ, నీలో ఉన్నవాళ్ళ, నిన్ను చూసి నవ్వేవాళ్ళ, నవ్వలేక ఏడ్చేవాళ్ళ, నిన్ను నవ్వుల పాలు చేసేవాళ్ళ. ఎవరా నలుగురు? ఏరా నలుగురు? ఎవరా నలుగురు? ఈ పాటల కూపు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో పాటల కూపుతో అతి త్వరలోనే మళ్ళీ కలుద్దాం.